వెల్కమ్ టు న్యూస్ 360. నేను జమీమా. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకు స్వాగతం. చక్కటి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా? మీకు తగిన వధూవరుల కోసం వెతుకుతూనే ఉన్నారా? అయితే వెంటనే సంప్రదించండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. చక్కటి ఈడు జోడు, మీ అర్హతకు తగ్గట్లుగా వధూవరులను ఎంపిక చేసుకునే అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ఒకసారి దర్శించుకునే భాగ్యం దొరికింది మాకు. సో కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక మంచి శ్లోకంతో ప్రారంభించుకుందాం. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికొండ సంభూత దేవకార్య సముచిత. ఓం శ్రీమాత్రే నమః. చక్కటి శ్లోకాన్ని వినిపించారు. అయితే ఇప్పుడు మీరు ఎన్నో సంబంధాలు చూశారు, ఎన్నో ఈడు జోడులను కలిపారు కదా. అసలు జ్యోతిష శాస్త్రంలో దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి? అసలు జ్యోతిష శాస్త్రంలో ఇద్దరికి కూడా పొంతనలు చూసి వివాహం చేయమని చెప్తుంటారు. కారణం ఏంటంటే ఇద్దరి మనస్తత్వాలు కలవాలి. ఫస్ట్ చంద్రమా మనసు జాత అంటారనమాట. అంటే చంద్రాత్తు ఇద్దరి మనసులు కూడా కలిస్తే, అంటే ఇప్పుడు తారాబలం చంద్రబలం అని చూస్తారనమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే కనుక వాళ్ళిద్దరి మనసులు కలవలేదనుకో శత్రుత్వాలు వచ్చేస్తే మానసికంగా ఇద్దరు కలవనప్పుడు ఇంకా అది కాపురం నిలవదు కదా. అందుకని తారాబలం చంద్రబలం తప్పనిసరిగా చూస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు చాలామంది అప్పట్లో, ఇప్పుడంటే ఎక్కువ రోజులు కలిసి ఉండట్లేదు, కానీ అప్పట్లో కొన్ని తరాలు, అంటే కొన్ని జన్మల వరకు నేను నీతోనే ఉండాలి అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకు అలా కోరుకుంటారు అసలు? అంటే ఒక భార్య కానీ ఒక భర్త కానీ వైవాహిక జీవితంలో వివాహ బంధానికి పూర్వకాలం నుంచి కూడా వాళ్ళు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కూడా రెండు కూడా ఎండావానలాగా ఫీల్ అయ్యేవాళ్ళు తప్ప, అయ్యో ఇదేంటి దీన్ని విడిచిపెట్టేసి ఇంకొక ఆలోచన అనేది చాలా పాపం అనేటటువంటి విధానంలో ఉండేవారు పూర్వీకులందరూ కూడా. అదే పిల్లలకి పరంపరగా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఏంటంటే కనుక పడలేకపోతున్నారు. వీళ్ళకి వ్యక్తిగత స్వాతంత్రం వచ్చింది, వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చింది, ఆడవాళ్ళకు కూడా సంపాదనలు వచ్చాయి, రెక్కలు రావడమే కాకుండా కొంచెం మాట పడలేనటువంటి ఆత్మాభిమానాలు ఎక్కువ అవ్వడం. తర్వాత కూడా ఇదివరకు ఇలాంటి బాధ పెట్టడం అనే అంటే ఇప్పుడు సైకో ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు మగవాళ్ళలో కూడా. అందువల్ల ఆడవాళ్ళు కూడా ఏదో కొంచెం కష్టపెట్టినా సర్దుకునేవారు. అలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కాస్తంత గయ్యాళిగా ఉన్నా సరే ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యి పెద్దవాళ్ళు చెప్పడం చెప్పడం. ఇప్పుడేమో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అవునమ్మా, ఈ విషయాన్ని ఇలాగే కొనసాగించుకుందాం. అయితే మీతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ రవి గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం రవి గారు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? తిరుపతి నుండి. అమ్మగారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే రవి గారు, చెప్పండి. ఓకే, ఏం చదువుకున్నారు బాబు మీరు? ఓకే, క్యాస్ట్ ఏంటండి? సరేనండి, పంపించండి బయోడేటా, ఫొటోస్ అన్నీ కూడా. నాకు వాట్సాప్ నెంబర్ పక్కనే ఉంది కదా, ఆ నెంబర్కి పంపించండి రవి. ఓకేనా? వాట్సాప్ నెంబర్ చెప్పండి ఒక్కసారి. చెప్తానమ్మా. అయితే మరో కాలర్ కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం నరేష్ గారు. నరేష్ గారు నమస్కారం. నమస్తే మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? రాజమండ్రి నుండి కాల్ చేస్తున్నారు. అమ్మగారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడండి. చెప్పండి. నమస్తే బాబు నరేష్ గారు, ఎవరికి వివాహం? ఓకే, ఏం చదువుకున్నారు బాబు? డిగ్రీ చదువుతున్నా. ఓకే, క్యాస్ట్ ఏంటండి? బీసీ. ఓకే, క్యాస్ట్ ఏంటి అని చదువు కాదు, చదువు వినపడింది. కులం ఏమిటి అని అడిగాను. బీసీ. ఓకేనండి, వివరాలు పంపించండి, చూద్దాం తప్పనిసరిగా. ఇక మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 9866044439 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి. అమ్మ, అయితే ఇప్పుడు కొన్ని ప్రొఫైల్స్ కూడా చూద్దాము. తప్పనిసరిగా అమ్మాయిలు చెప్పుకుందాం. మొట్టమొదట వరుడు కావలను. బ్రాహ్మిన్స్లో 25 సంవత్సరాల పాప, 5'3" హైటు, MBBS చదువుతుంది, MD కూడా
తను చదువుతోంది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీకి ప్రిపేర్ అవుతుంది, హాస్పిటల్లో వర్క్ చేస్తుంది, 75,000 జీతం వస్తుంది పిల్లకి. అందువల్ల ఎవరైనా సరే డాక్టర్ వరుడు కావాలంటున్నారు బ్రాహ్మణ్స్. పాప వయస్సు 25 సంవత్సరాలు. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, సాఫ్ట్వేరు, 15 లక్షల జీతంలో ఉంది, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. పాపకు తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, కమ్మ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ చేసింది, బీటెక్ చేసి ఎంబీఏ చేసింది, ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తుంది. పాప ఢిల్లీలో చేస్తుంది, 20 లక్షల జీతంలో ఉంది, వెనకాల కూడా వెల్ సెటిల్డ్. ఎవరైనా కమ్మ క్యాస్ట్లో అబ్బాయిలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. క్షత్రియ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాప వెల్ సెటిల్డ్, వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్. వెలమా క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఇది సాఫ్ట్వేరు, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి వెలమా క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, IIIT చేసింది అమ్మాయి, బెంగళూరులో పనిచేస్తోంది, 30 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది పాప, 140K వస్తుంది, H1B ఉంది. ఈ అమ్మాయికి యుఎస్ మ్యాచెస్ కావాలి. పద్మశాలి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసి ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకే, ఇవి ప్రొఫైల్స్ మన దగ్గర ఉన్నవి. అయితే ఇప్పుడు మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. శంకర్ రెడ్డి గారు, నమస్కారం అండి. శంకర్ రెడ్డి గారు, ఓకే, అయితే మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. శ్రావణి. ఏం పేరు, మళ్ళీ ఒకసారి చెప్పండి. శ్రావణి అండి. శ్రావణి గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఉప్పల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, అమ్మగారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి శ్రావణి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మా. ఎవరికి కావాలి మ్యాచ్? అన్నయ్యకి అమ్మాయి చూస్తున్నాము, దొరకట్లేదు. దొరకట్లేదా? అన్నయ్య ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారమ్మా? అన్నయ్య డిప్లొమా కంప్లీట్ చేశారు. ఓకే, క్యాస్ట్ ఏంటి? ఎస్టీ. ఎస్టీ. ఓకే అమ్మా. అమ్మా అన్నయ్య ఫోటో వివరాలు పెట్టండి, మన దగ్గర ఎవరైనా కలుస్తారేమో చూస్తాను, సరేనా? ఓకే అండి. ఓకే. మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9866044439. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి. అమ్మ, ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చెప్పుకుంటూ ఉన్నాం, ఈ న్యూక్లియర్ సిస్టమ్ అనేది వచ్చేసింది, తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగోల వల్ల ఈ బంధాలన్నీ కూడా అంత వాల్యూ లేకుండా పోయినాయి అని చెప్పి. సో ఇలాంటి వాటికి అదొక్కటే కాదు, ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫ్రీడమ్ వల్ల ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు కానీ, ఒక కులంలోనే కాదు మతాలు వేరైనా సరే పిల్లలు ఇష్టపడ్డారు కదా అని చెప్పి పెళ్ళిళ్ళు చేసేయడానికి వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చారు. కానీ తర్వాత వాళ్ళు నెత్తి నోరు కొట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వారికి కూడా ఏమన్నా పరిష్కార మార్గాలు, పరిహారాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత అయ్యో ఎందుకు ఇలాగా, ఈ బంధనాలు ఎంతో గట్టిగా ఉంటాయనుకున్నవి పలచబడిపోయినాయి, పరస్పరం రోజు దెబ్బలాడుకుంటున్నాము అని వచ్చి అప్పుడు జాతకాలు చూపించుకునే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఎందుకంటే లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు కదా, అప్పుడు ఇంకేమీ మామూలుగా ఏంటంటే నువ్వంటే నాకు ఇష్టం అన్న దృష్టిలో వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏంటంటే విచారించి కొంచెం గొడవలు వస్తులో కంగారు పడేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి దాంపత్య పాశుపతం అనేటటువంటి, ఇప్పుడు ఆడపిల్లకి పెళ్ళవట్లేదంటే వరపాశుపతం చేయిస్తాం, అదేవిధంగా అబ్బాయికి పెళ్ళవట్లేదంటే కన్యాపాశుపతం చేపిస్తాం. ఈ భార్యాభర్తలకు ఇలా ఇబ్బందులు వస్తున్నాయంటే కనుక దాంపత్య పాశుపతం అనేది చేపిస్తూ ఉంటామమ్మా. పార్వతీ పరమేశ్వర్ల ఆరాధన, వారికి సంబంధించినటువంటి పూజ, ఇదంతా హోమం కూడా ఉంటుంది, అదేవిధంగా అభిషేకం కూడా ఉంటుంది. అది చేయించడం వల్ల కూడా వీళ్ళు కలిసి చక్కగా ఆనందంగా పిల్లా పాపలు కలిగి బాగున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఇంకా అన్ని సర్దుమణిగి సక్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మరో కలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. శంకర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం శంకర్ రెడ్డి గారు. నమస్కారం, అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. ఏం చదువుకున్నారండి? ఏమండి, హలో చెప్పండి.
మా మనవడు నాలుగు మేడం. ఆ, మా మేనగోడు కొడుకు ఆ. ఆయనకు అమ్మాయి కావాలి. అతను మా 35 ఉంటాడు. వాళ్ళకు 50 కోట్ల ఆస్తి ఉంటుంది. సరేనండి. అది మీరు ఇన్స్ట్రుమెంట్ షాప్ పెట్టుకున్నాను. ఇన్స్ట్రుమెంట్ షాప్ పెట్టుకున్నాను. సరే మీరే అమ్మాయి కావాలి. సరేనండి. ఓకే. మీరు ఏం చేస్తారంటే ఆయన పేరు, ఆయన తల్లిదండ్రులు, వాళ్ళ వివరాలు, అబ్బాయి హైటు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి మాకు వాట్సాప్ చేయండి. ఫొటోస్ కూడా పెట్టండి. ఆ తర్వాత మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వచ్చి ఇంకా మరిన్ని వివరాలు తీసుకుని తగినటువంటి సంబంధాలు చెప్పడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరో కాలర్ కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం హరి గారు. నమస్తే మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? విజయవాడ మేడం. విజయవాడ నుండి కాల్ చేస్తున్నారు. అమ్మగారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి హరి గారు. మేడం నా పేరు హరి. ఆ, నేను బీకామ్ జనరల్ చదివాను. ఓకే. నేను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ప్లాన్ మీద ఉన్నాను. ఓకే. దాని సంబంధించి అన్ని కూడా రెడీ చేసుకున్నాను. ఉమ్, మాది వడ్డేరా. ఉమ్. సో మ్యారేజ్ సంబంధించి కాల్ చేస్తున్నాను. మీ బయోడేటా ఫొటోస్ పెట్టండి. మీ యొక్క జీతం వగైరా వివరాలన్నీ కూడా పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్. దాన్ని బట్టి కూడా ఆఫీస్లో ఎవరన్నా ఉంటే కనుక సంబంధాలు మీ క్యాస్ట్లో వెంటనే మా వాళ్ళు మాట్లాడి మీతో మరిన్ని వివరాలు తీసుకుంటారు. సరేనా? ఓకేనమ్మా, అయితే కొన్ని ప్రొఫైల్స్ చూపించండి. డెఫినెట్గానమ్మా. అప్పుడు ఏంటంటే ఇందాక అమ్మాయిలవి అన్ని కులాలవి చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏంటంటే అబ్బాయిలవి చెప్పుకుందాం కాసేపు. రెడ్డి క్యాస్టు, 28 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బీటెక్ చేసి యూఎస్లో ఉన్నాడు. ఈయన 140K వస్తుంది. ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడండి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. H1B ఉంది. ఈ అబ్బాయికి యూఎస్ మ్యాచ్ కావాలి. ఆ తర్వాత 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. ఈయన 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్లోనే జాబు. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. 100K వస్తుంది. ఈ అబ్బాయి కూడా వెల్ సెటిల్డ్ అండి. వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, MBBS MD, జనరల్ మెడిసిన్ చేస్తున్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్లో. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయి ప్రాపర్టీ వివరాలు 10 కోట్లు ఉంది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు అమ్మాయిలు చెప్పుకుందాం. వరుడు కావాలి. 28 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ చేసి ఈ అమ్మాయి హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్టు, 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 12 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో 15 లక్షల జీతంలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, చార్టర్ అకౌంటెంట్ అండి. ఈ అమ్మాయి 12 లక్షల జీతంలో ఉంది. గంగపుత్ర క్యాస్ట్లో మంచి చదువుకున్నటువంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, MBA చేసి హైదరాబాద్లోనే 70 లక్షల జీతంలో ఉంది సంవత్సరానికి. అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్, 26 సంవత్సరాల పాప, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. అమ్మాయి నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. కులాంతర వివాహం, 28 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ MBA, బెంగళూరులో పనిచేస్తుంది. 15 లక్షల జీతంలో ఉంది. ఎవరైనా కులాంతర వివాహానికి ముందుకు వచ్చేవాళ్ళు మమ్మల్ని చాలా సంబంధాలు ఉంటాయి, సంప్రదించగలరు. ముందే చెప్పేస్తున్నారు, కులాంతర వివాహాలకు కూడా మన దగ్గర ఆస్కారం ఉందన్నమాట. అయితే మరో కాలర్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వారిని తీసుకుందాం. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు, ఓకే, కట్ అయినట్టుందమ్మా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ లేదంటే వేరే మతం వారిని చేసుకున్న పరిష్కారం ఉంది అని చెప్పి. కొన్ని రోజులు సజావుగా సాగిన తర్వాత పిల్లలు పుట్టే విషయంలో కానీ లేదంటే సంతానం వచ్చిన తర్వాత లేదంటే సంతానం కలగక ఇలాంటి విషయాల్లో కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి కూడా పరిష్కారాలు ఉంటాయా? ఉంటాయమ్మా. అప్పుడు ఏంటంటే కనుక ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగే కొంతమందికి నాగదోషాలు వీటి వల్ల కూడా సంతానం లేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే 5th హౌస్లో అంటే సంతానం ఉండే చోట ఎవరున్నారు ఏంటని చూసుకుని దానికి సంబంధించిన
పరిహారాలు చేసి ఆ తర్వాత వీళ్ళకి సంతానం అవ్వడం కూడా ఉంటుందన్నమాట. అంతేగాని అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఒక 2-3 ఏళ్ళు చూస్తే సంతానం కావటం లేదు, తర్వాత ఏంటి అనేది మన పరిహారం కోసం వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సంతాన పాశుపతం అని ఉంది, అది చేస్తే కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఓకే, ఇక మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. 9866044439 అనే ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి. ఇక మనం చూసుకున్నట్లయితే చాలా వాటికి పరిష్కారాలు తర్వాత ఏమో పరిహారాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు వేరే మతస్థులకి వాళ్ళ జాతకం ఉండదు, వారికి సంబంధించిన పుట్టిన తేదీలు ఉండవు. ఇలాంటి వారికి మీరు ఎలాగా గైడ్ చేస్తారు? నామ నక్షత్రం ఉంటుంది కదా, పేరు ఉంటుంది కదా. సపోజ్ ఏ మతమైనా ప్రతి వ్యక్తికి ఒక నామం ఉంటుంది, అంటే ఒక పేరు ఉంటుంది. దాన్ని బట్టి ఆ అక్షరానికి వాళ్ళిద్దరికి కలుస్తుందా లేదా అనేది చూసి కూడా మేము చెప్పగలుగుతామమ్మా. అలా కూడా ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తాము. అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే కనుక టైము గట్రా లేకపోయినా న్యూమరాలజీ ప్రకారం చెప్తాను. అలా జాగ్రత్తగా చూసి చెప్పడం. ఈ యొక్క సంఖ్యకి ఈ సంఖ్య పూర్తి 8, అలాంటప్పుడు చేసుకోవద్దు అని చెప్తాము. చేసుకోవద్దని ఖరాఖండిగా చెప్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా జీవితం, అవును, ఇది లైఫ్. అంతేగాని ఏదో పర్వాలేదు మనం చెప్పామా లేదా అలా కాదమ్మా. మన నిజాయితీగా మనం చెబితే వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, అది తర్వాత నిర్ణయించుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. మనం చెప్పేది మాత్రం నిజాయితీగా చెప్పాలి. అంటే కమర్షియల్గా కాకుండా జీవితానికి సంబంధించిన సత్యాలు చెప్పడం అనేది చాలా అవసరం అని మీరు చెప్తున్నారు. ఇది సౌభాగ్య మ్యారేజ్ వారు చేసే మొదటి పనుల్లో మంచి పని అనమాట ఇది. అయితే ఇప్పుడు మనం చాలా మటుకు మీరు ఎన్ఆర్ఐ సంబంధాల కోసం ఇప్పుడు ప్రొఫైల్స్లో చూస్తూ ఉన్నాము. ఎన్ఆర్ఐ సంబంధాలు అవి ఎలా మీరు సెట్ చేస్తారు? అంటే ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే పిల్లలేమో అక్కడే ఉంటారు తల్లి, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కదా. వాళ్ళకి ముందు ఫోటోలు డీటెయిల్స్ అన్నీ వచ్చాక వాళ్ళకి నచ్చుకున్నాక పిల్లలు ఓకే అన్న తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకి మీటింగ్ అరేంజ్ చేస్తాం. మీటింగ్లో మనకి వీళ్ళకి పరిచయం చేయగానే వీళ్ళ చుట్టరికాలు బంధుత్వాలు కలుస్తాయా లేదా, ఇంటి పేర్లు తెలుసుకోవడం, ఇలా కొంతవరకు ముందుకు వెళ్ళి వీళ్ళు సాటిస్ఫైడ్ అయితే పిల్లలకి నెంబర్లు ఇచ్చి వాళ్ళు అక్కడ కలుసుకుని ఏర్పాటు చేసి వాళ్ళు ఓకే అంటే కనుక అప్పుడు ఇద్దరు కలిసే వస్తారు ఇంటికి. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకోవడం, ఇక్కడ హాల్స్ బుక్ చేయడం, అలా చాలా పెళ్ళిళ్ళు చేసామమ్మా. ఎక్కడా కూడా మనకి తలకాయ నొప్పి కలగల, బాగానే ఉన్నారు అందరూ కూడా దేవుడి వల్ల. అంటే ఇవి ఇప్పటి వరకు మీరు మన సౌభాగ్య మ్యారేజ్ పెట్టి 16 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎన్నో సంబంధాలు కలుపుంటారు. వాటి లెక్కలు ఏమైనా మన దగ్గర ఉన్నాయా? వాటి లెక్కలే. 100 పెళ్ళిళ్ళు చేసే వరకు చాలా టెన్షన్ పడ్డాను. 100 పెళ్ళిళ్ళు చేస్తే చాలా పుణ్యం అనేసి చాలా టెన్షన్ పడ్డాను. ఆ తర్వాత 100 తర్వాత అమ్మ మనం దిష్టి కుట్టుకోకూడదు అనుకుని మనసులో అది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ నిజంగా కూడా మనం చేస్తున్నాం అంటే మనకే అది ఇది. తర్వాత ఎదుటి వాళ్ళకి కూడా మనము ఇంత సంఖ్య అంత సంఖ్య అనుకోవడం కన్నా చేసే పని అప్పచెప్పాడు భగవంతుడు. ఒక పుణ్యకార్యం పెళ్ళంటే అది ఒక్క ఇంట్లో ఒక పెళ్ళే చేయలేకపోతూ ఉంటారు. అట్లాంటప్పుడు మనం చేయగలుగుతున్నామంటే అది అమ్మవారి అనుగ్రహం. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇవాళ ఇన్ని పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నామంటే అదంతా కూడా ఆ యొక్క చండీ హోమాలు ప్రతి నెల చేస్తూ ఉంటాము మేము. దానివలన కూడా మాకు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సౌభాగ్యవంతంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు, ప్రాసలాగా చెప్పారు, మంచిది. సో మరికొన్ని ప్రొఫైల్స్ ఏమైనా ఉంటాయి? గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు, బీటెక్ MBA, 13 లక్షల ప్యాకేజీలో ఉంది. గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఐ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఏఈగా పనిచేస్తుంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. గవర్నమెంట్ కానీ సాఫ్ట్వేర్ కానీ చూస్తారు వీళ్ళు. ₹1,00,000 జీతం వస్తుంది. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'2" హైట్, ఎంఐ MBA చేసింది. ఎంఐ 10 లక్షల జీతంలో ఉంది. ఎస్సీ మాలాలో వరుడు కావాలి. తర్వాత మున్నూరు కాపు క్యాస్ట్, రెండో పెళ్ళి, 35 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, MBA చేసి 10 లక్షల జీతంలో ఉంది. వెల్ సెటిల్డ్ సెకండ్ మ్యాచ్కి మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. నాయి బ్రాహ్మిన్స్ క్యాస్టు, రెండో పెళ్ళి, ఈఎంఐ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 20 లక్షల జీతంలో ఉంది.
నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఫస్ట్ మ్యాచ్ అయినా ఓకే, సెకండ్ మ్యాచ్ అయినా ఓకే. ఓకే, ఇవి ప్రొఫైల్స్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా కులాంతర వివాహాలు అదిదని. సో అలాంటి వాటిలో ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చి మీ దగ్గరికి మళ్ళీ పరిహారం కోసం, పరిష్కారం కోసం వచ్చినవి ఏమన్నా జంటలు మీ దగ్గర ఉన్నాయా? అంటే చాలామంది ఇప్పుడు కులాంతర వివాహాల్లో సాధ్యమైనంత వరకు ఇష్టపడి చేసుకునే మూలన ఏంటో మన దగ్గర ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదమ్మా. ఇప్పటికి పెట్టి 16 ఏళ్ళు అవుతుంది కదా, నెక్స్ట్ మంత్కి 17వ సంవత్సరం వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా మన కులాంతర వివాహాల్లో కానీ మామూలుగా కూడా మరి అది నా అదృష్టంగానే భావిస్తాను. ఎక్కడా తలకాయ నొప్పులు నేను పడలా. కానీ ఏంటంటే ముఖ్యంగా బయట నుంచి రెండో పెళ్ళి వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు వస్తుంటారు. అవి కూడా బాగా ఫైల్స్ నిండిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. డైవర్స్లు ఎక్కువైపోయారు. అందువల్ల అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి అన్ని వర్ణాల్లోనే కూడా పిల్లలు ఉంటే ఒక సమస్య, పిల్లలు లేకపోతే కొంచెం బెటర్ అనమాట. అందువల్ల అన్ని అప్పుడు వాళ్ళు ఏమంటారంటే కులాంతర వివాహం అయినా ఓకేనండి, కొంచెం దగ్గర కులం అయితే చేసేసుకుంటాం అంటారు. కొంతమంది అంటారు ఫస్ట్ మ్యాచ్ అయితే ఓకే అండి అంటారు. అలా కొంతమంది అమ్మాయిలకి రెండో పెళ్ళి అమ్మాయిలకు కూడా మొదటి పెళ్లి కొడుకులు ఒప్పుకుని చేసుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారమ్మా. అలా 25-30 సంబంధాలు చేసుకుంటాను 16 ఏళ్ళలో. అంటే ఇంకా అంతకన్నా ఎక్కువేమో నాకు తెలియదు, కానీ మంచిగా చాలామంది ఒప్పుకుని చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ పిల్ల పాపలతో చాలా బాగున్నారు. ఓకే, అంటే ఇలాగా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట అయితే. ఓకే, అది కూడా అమ్మాయిని చేసుకోవడానికి అది ఇంకా గొప్ప. నేను సాటి స్త్రీగా నేను ఈ విషయంలో చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది మీ మ్యారేజ్ బ్యూరో వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని అది. సో ఇప్పుడు ఇంకొకరు కూడా మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు విష్ణ గారు? కరీంనగర్. ఓకే, అమ్మగారు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడండి. చెప్పండి బాబు. అమ్మ నా పేరు కృష్ణ అమ్మ. కృష్ణ గారు చెప్పండి. మాది సోపటామిన్స్ మేము. అంటే ఈ మధ్య పెళ్లి చూస్తున్నారు, బట్ అంతేం సెట్ అవ్వట్లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ముందు పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి జాతకం చూస్తాను, ఓకేనా? ఇది ఇంకా మీకు సంబంధం కూడా కావాలంటే మొత్తం బయోడేటా, ఫొటోస్ పెట్టండి. ఈ జాతకము ఇది కూడా చూద్దాం, ఓకేనా? ఓకే, ఇక మీ ఇంట్లో కానీ లేదా మీ బంధువుల్లో కానీ వధూవరులకు చక్కని సంబంధాలు కావాలంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించండి. 9866044439 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ని సెండ్ చేయండి. అమ్మ, ఇప్పటి వరకు మనం చాలాసార్లు చూసాం, అప్పు చేసి పెళ్లి చేయకూడదు, లేదంటే ఇంటి డాక్యుమెంట్స్ పెట్టో ఇలా ఏదో తంటాలు పడి పెళ్లి చేసేసి పంపించేద్దాం అన్న ఆలోచనతో పేరెంట్స్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ అప్పు చేసి పెళ్లి చేయకూడదు అని అంటారు, ఇల్లు కట్టకూడదు అంటారు. దీనికి మీరేమంటారు? అంటే రుణబాధ వెంటాడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు పెళ్లి చేస్తామమ్మా, ఖర్చు అయిపోతుంది, ఇన్కమ్ ఏది? అవును, ఇప్పుడు ఇల్లు కట్టేస్తాము, ఇంటి మీద పెట్టేస్తాము, గోడ కొట్టిన సున్నంలాగా ఆ డబ్బులన్నీ అయిపోతాయి. ఆ తర్వాత మనకి ఇన్కమ్ ఏది? మనం ఉంటాం అంతే కదా. దానికన్నా ఇప్పుడు మీరు వేరే ఏదైనా కొనండి, ఏదైనా దాని మీద రెంట్ వస్తుంది, అలాంటప్పుడు వీళ్ళు అప్పు కట్టేయగలుగుతారు కదా. అలాగా అప్పుడు అదే పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా బోళ్ళు పెట్టుపోతులు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు? పెళ్ళైన 2 సంవత్సరాల పూర్వం అయితే 2-3 ఏళ్ల వరకు అయ్యో వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది కదా పాపం, కొంచెం కష్టంగానే ఉంటుంది అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక అంతా కూడా అది ప్యాకేజ్ టూర్లో అయిపోయింది కాబట్టి కొంతవరకు ఓకే, మొత్తం మీద అయిపోతుంది. లవ్ మ్యారేజ్ అయితే ఇంక కట్న కానుకలు, ఈ పెట్టుపోతలు పెద్దగా ఉండని మూలాన తల్లిదండ్రులు కొంచెం ఊపిరి తీసుకోవాలి. అసలు సాంప్రదాయాలే లేవు ఇప్పుడు. ప్రతి ఒక్కటి కూడా ఆర్డర్ చేయడం, లేదంటే బఫే ఇలా అయిపోతుంది షార్ట్ అండ్ స్వీట్లో. కానీ ఇలాంటి సాంప్రదాయాలు ఇవేమీ అనేవి లేవు, చాలా వరకు తగ్గాయి. సరే, కొన్ని ప్రొఫైల్ చెప్తున్నా. అదే, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ధర్మారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం ధర్మారెడ్డి గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. అమ్మగారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి అమ్మా. బాబు సరే అమ్మా, అబ్బాయి ఏం చదువుకున్నాడు? పంచాయతీ మేడం. సరే అండి, మీరు అబ్బాయి వివరాలు తర్వాత ఫొటోస్ కూడా వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా, దానికి పంపించండి అమ్మా. పంపిస్తే కనుక డెఫినెట్గా ఈ కార్యక్రమం అయిన వెంటనే ఫోన్ వస్తుంది మీకు, సరేనా? ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చెప్పండి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD డాక్టర్. ఈ అమ్మాయి 28 లక్షల జీతంలో ఉంది.
తగినటువంటి వరుడు కావాలి. కమ్మా క్యాస్ట్ 32 సంవత్సరాల అమ్మాయి, 5'7" హైటు, యూఎస్లో ఉంది, ఎంఎస్ చేసింది, 185K వస్తుంది. ఈ అమ్మాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత కమ్మా క్యాస్ట్ 30 సంవత్సరాలు, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్ డాక్టర్, ఈ అమ్మాయి తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి, ఎండి చేసిన వాళ్ళు అయి ఉండాలి. కాపు నాయుడు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్ చేసి 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయి కాపు నాయుడు క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్, యూఎస్లో H1B ఉంది, అమ్మాయి 1 కోర్ ప్యాకేజీలో ఉంది పిల్ల, 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు కూడా చూస్తారు. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్, ఎంఐ 120Kలో ఉంది, యూఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. ఓకే, అయితే ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు చెప్పారు, కొన్ని ప్రొఫైల్స్ కూడా చూపించారు. మీకు ధన్యవాదాలమ్మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. సో చూసారు కదా, మీ ఇంట్లో కానీ లేదంటే మీ బంధువుల్లో కానీ ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారిని సంప్రదించండి. ఇది ఇవాల్టి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్పెషల్ లైవ్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.